ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరులారా, ఎలా ఉన్నారో దేవుని మహాకృపను బట్టి ఈ సాయంకాల సమయం మంది పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ వెతుకుటకు, ఆయన కృపను మనము గణపరచుటకు, ఆయన వాక్యం ద్వారా మహిమపరచుటకు, ఆయన వాక్యం ద్వారా వెతికి కృపను మనకి ఇచ్చినందుకు తండ్రిని దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. పాపం గురించి కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ రకంగా పాపంలో మనకు కనబడుతున్నదో బైబిల్ గ్రంథంలో 163 సార్లు ఈ రకంగానే రాయబడి ఉన్నదండి పాపం గురించి. చూడండి, మనం కొద్ది వచనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దినస్కాంతము 7వ అధ్యాయం 14వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉన్న చారాంశం జ్ఞాపకం చేసుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారు పాపములను క్షమించి వారి దేశమునే స్వస్థతపరిచెను. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల తండ్రి, సర్వోన్నతుడ, సర్వలోకానికి వెలుగయ్యున్నవాడ, నీకే స్తుతులు స్తోత్రం. ఇదిగో ప్రభు, ఈ పాపం గురించి కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఈ సాయంకాల సమయం మంది చక్కని కృపను ఇచ్చినందుకు స్తోత్రం, చక్కని జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నందుకు స్తోత్రం. ఈ వచనం ధర అనేక మంది బిడ్డలు వింటుండగా కూడా ప్రభు, నీ ప్రేమ ధర, నీ కృప ధర స్వచ్ఛత కలిగజేసి, రచన కలిగజేసి కృపను కూడా దయచేతండి. ఈ మాటను బట్టి జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభు, మాలో ఉన్న దురాలోచనలు, చెడు తలుపులు, చెడు పాపం విడిచిపెట్టుటకు నాయన తండ్రి ప్రేమ ధర, నీ కృప ధర ఈ వచనం ద్వారా తండ్రి మా హృదయాలలోనే చెడు తలంపులన్నింటినీ తుడిచివేసి కృపను కూడా దయచేసి నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమె 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 ప్రైజ్ ది లార్డ్ అండి. మరొకసారి అదే మాట చదువుదాం. 2వ దినస్కాంతము 7:14 వచనంలో ఈ రకంగానే రాయబడిన మాట. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తగ్గించుకుని ప్రార్థన చేసిన నేను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నన్ను వారు ప్రార్థనలు విని వారు పాపములు క్షమించి వారు దేశమును ప్రదర్శించుందరు. ప్రైజ్ ది లార్డ్. చూశారండి ఎంత గొప్ప ప్రేమ గల దేవుడును. ఈ పాపం గురించి మనం అనేక మంది రకములుగా అర్థం చేసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే మనం కొన్నిటిలో భయంకరమైన పాపంలోనే మునిగిపోతున్నాం. అవును కదండి. ఆనాటి కాలంలోనే యేసు ప్రభుతో తిరిగిన వ్యక్తులతో కూడా ఇలాంటి పాపంలోనే ములిగిన వ్యక్తులే. అంతే ఘోరమైన పాపంలో ములిగిన వ్యక్తులు, అనేక మంది రోగముల ద్వారా కృషించిపోతున్న వ్యక్తులు ఆనాటి కాలంలోనే. కానీ ఈనాటి కాలం కూడా దేవుని ప్రేమ తెలిసిండు కూడా, దేవుని కృప తెలిసిండు కూడా ఆ చెడు మార్గంలోనే జీవిస్తున్నాం. ఎందుకలా జీవిస్తున్నాం అంటే పాపము అంత తీపైనది మనకి. అవును కదండి. పాపం అంటే అంత తీపైనది. అందుకే దేవుడు చెప్తున్నమాట, పాపాన్ని విడిచిపెట్టక ఎంతకాలము మీరు భూమి మీద తిరుగుతారు, ఎంతకాలము నన్ను విడిచిపెట్టి భూమి మీద జీవిస్తారు, ఎంతకాలము మీ తప్పులు మీరు ఒప్పుకోక నా సన్నిధిలోనికి రాక ఎంతకాలము మీరు ధైర్యంగా భూమి మీద జీవిస్తారు అని దేవుడు సెలవిచ్చుదన్నమాట అండి. ప్రియమైన సహోదరులారా, ఈ మాట గురించి మనం అర్థం చేసుకోవాల్సి వస్తే చాలా అద్భుతమైన మాట ఈ పాపం గురించి. అవును కదండి. ఈ పాపం గురించి భయంకరమైన మాటలు కూడా మనము చెప్పవలసిన విషయమే. ఎందుకంటే 2వ దినస్కాంతంలో 7వ అధ్యాయంలో 14వ వచనంలో చూసారా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి. చూసారండి, తగ్గించుకోవాలంటే దేనికడైనా సరే మనం చేస్తున్న పాపము దాన్ని మనం పెంచుకోకుండా తగ్గించుకోవాలని చెప్తున్నాడండి సర్వోన్నతుడైన దేవత దేవుడు. అవును కదా. ప్రేమగల తండ్రి. చూసారు ఎంత గొప్ప మాట తేటగా రాయబడిన మాటను ఈ 2వ దినస్కాంతంలోను. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతకమని కోరుతున్నాడండి. అవును కదా. మనం అలాగే వెతుకుతున్నామా? ఈ లోకంలో అలాగే వెతుకు వాళ్ళు 100% ఎక్కడో ఒక చోట ఉన్నారండి, దేవుని ప్రేమ వెతికే వ్యక్తులు. కానీ దేవుని ప్రేమ రుచి చూచి పాపంలోనే మునిగిపోయిన వ్యక్తులు అనేక మంది లోకంలో 100% వేల కొలది ఉన్నారండి ఈ దేశంలో. అవును కదా. దేవునికే మహిమ కలుగాక. ప్రియమైన సహోదరులారా, ఈ సాయంకాల సమయం మందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట 2వ దినస్కాంతములో ఈ రకంగా రాయబడిన మాట. నా పేరు పెట్టబడిన. చూసారండి ఎంత చక్కని మాట ఉందనా. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను
విడిచిన ఎడల ఆకాశము నుండి చూశారని ఆకాశము నుండి ఆయన ప్రతిదీ ఆలకిస్తున్నాడు. అవును కదా! ప్రియమైన విశ్వాసులారా, ఈ మాట గురించి చాలా రకాలుగా మనం అర్థం చేసుకునే విషయమే. కానీ కొన్ని ఈట్ల కాడ మనం తగ్గించగానే ఉండాలి. దేవుని ప్రేమను వెతుకుతున్న మనము, దేవుని కృపను రుచి చూస్తున్న మనము, దేవుని కార్యములు చూస్తున్న మనము, ఇన్నిట్లికి మనం అపవాది చేతుల్లోనే తలంచి మనం అపవాదుడికి చేసిన మార్గంలో ఎంతకాలం మనం జీవిస్తాం? ఎంతకాలం ఆయన చెడు మార్గంలో జీవిస్తాం? అంతగా దేవుడు చెప్తున్న మాట, నీకు నేను ఉచితమైన ప్రేమను, కృపను, ఆశీర్వాదములు దీవెనకరంగా నీ కుటుంబం చుట్టూ నేను కాచి కాపాడుతున్నాను కదా, నువ్వు నన్ను ఎందుకు వెంబడించవని దేవుడిచ్చిన ప్రశ్న. దేవునికి మహిమ కలుగును గాక. చూసారని ఎంత గొప్ప దేవుడని మా తండ్రిని దేవుడు. అదే అదే రెండో దినస్కాంతము చూడండి, చక్కని అందమైన గీతం 12:14లోనే ఈ రకంగా రాయబడిన సారాంశం. అవును కదండి, చూడండి. అతడు తన మనస్సు యెహోవాను వెతుకుట యందు నిలుపుకొనక చెడు క్రియలను చేసును. చూసారు ఎంత గొప్ప తేటగా రాయబడిన మాటను మరొకసారి చదువుతున్నా. అతడు తన మనస్సు యెహోవాను వెతుకుట యందు నిలుపుకొనక అంటను. కానీ మనం వెతుకుతున్నాం మన ప్రేమని, దేవుని ప్రేమను రుచి చూస్తున్నాం, దేవుని ప్రేమను మనము గ్రహిస్తున్నాం. కానీ అపవాదుడి చేతుల్లోనే ఏదో క్షణంలో మనం అడ్డుకుపోతూనే ఉంటున్నాం. అవును కదండి, దేవుడు చెప్తున్న మాట, నా ప్రేమను రుచి చూసిన వ్యక్తులు అనేక మంది లోకంలో 100% ఎక్కడో ఒక చోట ఉన్నారే కానీ నా ప్రేమను చూచుండు కూడా, నా అద్భుత కార్యములు తెలిచుండు కూడా, నేను నిజమైన సర్వసృష్టికర్త దేవుని నేను తప్ప ఈ లోకంలో ఎవరు లేరని మీకు తెలిచుండు కూడా ఆ లోకంలోనే ఎందుకు జీవిస్తారో, ఆ పాపంలోనే ఎందుకు జీవిస్తారో, ఇక మీదటైనా నా రాజ్యానికి చేరే ఎంతవరకు ఈ భూమి మీద నీ అంతటికి నీవే నీ పాపాన్ని విడిచిపెట్టి నా రాజ్యాలు చేరేంత వరకు నీ సాక్షిగా నిలబడమని దేవుడు సెలవిస్తున్నాడండి. దేవునికే మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయం మందు ఈ వాగ్దానం నీకోసమే సిద్ధపరిచిన మాట. దేవునికే మహిమ కలుగును గాక. ఎంత గొప్ప అద్భుతమైన మాట చూసారండి. ప్రియమైన సహోదరులారా, ఈ చెడు మాటల గురించి మరొక వాక్యంలో గొప్ప అద్భుతమైన మాట మన కోసమే సిద్ధపరిచిన మాట. ఆ మాట నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో ఈ రకంగా రాయబడిన మాట, ఇందువలన నాకు భయము పుట్టక నేను అతడు చెప్పినట్లు చేసి పాపములోనే పడుదనని అనుకుని నా మీద నింద మోపినట్లుగా నన్ను గురించి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచము ఇచ్చారంటండి. చూసారండి ఎంత గొప్ప అద్భుతమైన మాటను. మనం కూడా ఈ మాటలు కూడా చాలా రకాలుగా అర్థం చేసుకున్న విషయమే మాట. అవును కదండి, దేవుడు ఈ రకంగా మనతో చూటుగా మాట్లాడుతున్నాడు. ఈ సాయంకాల సమయం మందు ఈ లైవ్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చూటుగా నీతో మాట్లాడుతున్న మాట. నెహెమ్యా గ్రంథం చూసారని అంత అద్భుత మాటను 6వ అధ్యాయం 13వ వచనంలోనే, ఇందువలన నాకు భయము పుట్టక నేను అతడు చెప్పినట్లు చేసి పాపములోనే పడిదనని అనుకునేను. చూసారా ఎంత గొప్ప దేవుడను. తెలిసిండు కూడా మనం పడిపోతున్నాం పాపలను. అవును కదండి, తెలిసిండు కూడా పాపలను మునిగిపోతున్నాం. ఇందువల్ల నాకు భయము పుట్టకంటే, ఎందుకంటే మన పాపలు ములితే భయం అనేది పుట్టదు. దేవుని మహిమలో ఎదిగితే గనక మనకు ప్రతిది కూడా భయముగానే పుడుతుంది. ఎందుకంటారా, దేవుడి పట్ల మనం అంత భయంకరమైన ప్రేమ ఉన్నది కనుక. ఎందుకంటే మనం పాపం చేస్తే మన తండ్రి అనే దేవుడు మనం శిక్షిస్తాడేమో, మనల్ని తిడతాడేమో, కొడతాడేమో, మన కుటుంబంలో ఏమన్నా తప్పుడు ఆలోచనలు ఉన్నా కానీ పరిశుద్ధాత్మని దేవుడు మన పట్ల ఉండి కూడా మనకు గద్దింతాడేమో కొంచెం భయం ఉంటుంది. అపవాదుడు చేసిన తలంపులు అయితే ఎన్నటిగా ఈ భయం అనేది ఉండవు. ఎందుకంటే ఆ పాపం అంత రుచికరమైనది, అంత తీయటైన పాపం అనమాట అది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆ లోకంలోనే నా ప్రియ కుమారుడు ఉండవద్దు. నువ్వు ఎంతకాలమో పాపాన్ని విడిచిపెట్టక నా రాజ్యంలో చేరక ఎంతకాలం జీవితావు, ఎంతకాలము బతుకుతావు, ఎంతకాలము నా కృప పొందక ఎంతకాలం నువ్వు జీవిస్తావని దేవుడు చెప్తున్న మాట అండి. ప్రియమైన విశ్వాసులారా, చూసారు ఎంత తేటగా రాయబడిన మాటను. చూసారని 3వ లైన్లో ఉన్న మాట, నా మీద నింద మోపినట్లుగా నన్ను గురించి చెడు వార్త పుట్టించుచుండిరండి. చూసారని చెడు మాటలు. ఎందుకంటే మన దేవుళ్ళు ఎప్పుడైతే క్రమశిక్షణలో ఉన్నామో, చూసారు ఎంత గొప్ప రాయమన్న మాటను, నా మీద నింద మోపినట్లుగా నన్ను గురించి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచం ఇచ్చి ఉండిరంటను. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమలో ఎప్పుడైతే ఎదుగుతున్నావో నీలో అనేక మంది నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అవి భరించి దేవుని ప్రేమలో ఎప్పుడైతే ఎదిగి ఉన్నావో నా కుమారుడు, నా కుమార్తె,
నీకు గొప్ప దీవెన కలిగజేస్తాను అంటున్నాడండి దేవుడు. అవును కదా! దేవునికే మహిమ కలుగుగాక. ఈ సాయంకాల సమయమందు సర్వోన్నతుడైన దేవాతి దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్న మాట, ఈ గొప్ప వాక్యం దేవుని పట్ల అందరికీ ఐక్యతంగా సమాధానంగా ఉండాలని, ఈ పాపము ధర విడిచిపెట్టాలని దేవుని మనం వేడుకొందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి కాచే కాపాడును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరలోకపు రాజా, స్తోత్రం. వందనాలు ప్రభు, వందనాలు నాయన, నీకే స్తుతులు, స్తోత్రం. ఇంతవరకు చక్కని మాటల ద్వారా పాపం గురించి ఏ రకంగా వివరించాలో, ఏ రకంగా ఉండాలో, ఏ రకంగా ఉండకూడదు, ఏ రకంగా సాతాను లోకుల్లోనూ అయినా తండ్రి తప్పించుకుని తిరగాలో, నీ రాజ్యంలో చేరి ఎంతవరకు ఏ స్థితిలో ఉండాలో మాకు గొప్ప ఉపదేశం అనుగ్రహించినందుకు వేలాది స్తుతులు, స్తోత్రం. ఈ గొప్ప మాటలు నాయన తండ్రి మా కొరకు సిద్ధపరిచిన గొప్ప దేవుడా, నీకే వేలాది స్తుతులు, స్తోత్రం. ప్రతి ఒక్క మాట సూటుగా మాట్లాడటకు చక్కని కృపను, చక్కని ఆయుర్వేద, చక్కని సంతోషం మాకు ఇస్తున్నందుకు వేలాది స్తుతులు, స్తోత్రం. ఇంతవరకు ఉదయకాలం మొదలుకొని సాయంకాలం దాకా నీ ప్రేమ ధర, నీ కృప ధర కాచి కాపాడినందుకు స్తోత్రం అయ్యా. సమస్యల్లో ఉన్న, బాధల్లో ఉన్న, దుఃఖంతో ఉన్న, వేదనతో ఉన్న ప్రతి ఒక్క సమస్యల నుంచి నన్ను తొలగించి చక్కని ప్రేమ ధర, కృప ధర కలిగజేస్తున్నందుకు నీకే వేలాది స్తుతులు, స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి, ఈ క్షణమయం ఎవరైతే ప్రయాణమే బయలుదేరి వెళ్తున్నారో ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కంచి వేతండి. ప్రతి ఒక్క ప్రయాణమంతులు కూడా తోడి నీడ కాపుదల దయచేతండి. ఐసీయూలో ఉన్న, హాస్పిటల్లో ఉన్న, సీరియస్ కండిషన్లో ఉన్న, ఏ రోగంలో ఉన్న ప్రతి ఒక్క రోగం నుంచి స్వచ్ఛత కలిగేది గొప్ప కృపను దయచేసి నీకే మహిమ, ఘనత, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రియ పరలోకపు నదురాడైన యేసుక్రీస్తు నామమున బతిమాలికని పాదించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ఆమె ఆమె. ప్రైజ్ లాడండి. మీ అందరికీ వందనాలు. ఏమన్నతో ప్రత్యక్షించండి ప్రేమతో. వెరీ వెరీ గుడ్ నైట్.